ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మిచాంగ్ తుఫాన్తో తల్లడిల్లిన తమిళనాడు భారీ వర్షాలతో విలవిల్లాడుతూ ఉంది. మిచాంగ్ విపత్తు నుంచి కోలుకోకుండానే మరోసారి కుండపోత వానలు కుమ్మేస్తూ ఉన్నాయి. వానలు విరుచుకుపడి దాదాపు సగం రాష్ట్రానికి నరకం చూపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తుత్తుకూడి జిల్లా కాయలపట్టి వనంలో అత్యధికంగా 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మదురై, విరుదునగరం అలాగే తేని జిల్లాలో కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. డ్యాములు నిండుకొండలా మారాయి. దీంతో నీటిని దిగువకు విడుదల చేయడంతో పరిస్థితి మరింతగా విషమించింది. తామరబరి నది పొంగడంతో తిరునెల్వేలి, తుత్తుకూడి నగరాలు జల దిగ్బంధంలోకి దిగిపోయాయి. ప్రధాన రహదారులన్నీ జలమయం కాగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఊళ్లకు ఊళ్ళు నీళ్లలో చిక్కుకుపోవడంతో గూడు విడిచి కట్టుగుడలతో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు జనం. కొందరైతే ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉండిపోయారు. చంటి పిల్లలను తీసుకొని వాగులు దాటుతూ ఉన్నారు ప్రజలు. 60 ఏళ్ల రికార్డులను బద్దలు కొడుతూ వర్షాలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. దక్షిణ తమిళనాడులో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది.